ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా. మంచిది, మీ ప్రార్థన అవసరం తెలియచేయండి. దేవుడు తప్పకుండా మీ ప్రతి అక్కరను తీరుస్తాడు. ఎండలు బాగా విస్తరిస్తూ ఉన్నాయి. బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు తప్పకుండా వారి జీవితాలని అద్భుతంగా కట్టి నడిపిస్తాడు. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 144 రెండవ చరణాన్ని మనం చూస్తే, ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనములను నాకు లోబరుచువాడై ఉన్నాడు. కీర్తనకారుడు ఈ మాటలు వ్రాస్తూ అంటున్నాడు, ఆయన నాకు కృపానిధి అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. కృపానిధి కనుక నేను ఆశ్రయించు నా దేవుడు, నా కోట, నా దుర్గము అనేటువంటి మాటల్ని తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే, దేవుని యొక్క కృప లేకపోతే మనం ఈరోజు ఈ రీతిగా ఉండేవాళ్ళం కాదు. నా మట్టుకు దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని మీతో నేను చెబుతున్నాను. ఎన్నిసార్లు ఆయన చేసినటువంటి మేళ్లను మనం తలపోసుకున్న తనివి తీరినటువంటి పరిస్థితులు, ఆయన చేసినటువంటి మేళ్ళు, నా జీవితంలో మరణ పడక నుంచి దేవుడు విడిపించాడు. కేవలం ఆయన కృప. ఈరోజు సజీవుడనే మీ మధ్యను నిలబడి దేవుణ్ణి స్తుతించడానికి, మీ అందరితో ఈ రీతిగా కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నా జీవితంలోనే కాదు, ఈ ప్రోగ్రాన్ని చూస్తున్నటువంటి మీ జీవితాల్లో కూడా దేవుడు తన కృపను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, దేవుడు నా కృపానిధి అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఆయనందే గుప్తములై ఉన్నాయి. గుప్త నిధులు లాంటివాడు. దేవుడు తన కృపానిధిలో నుంచి మన ఎడల తన కృపను చూపిస్తున్నాడు. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఒకదాని తర్వాత ఒకటి, ఒక శోధన తర్వాత ఒకటి, ఒక ఇబ్బంది తర్వాత ఇంకొక ఇబ్బందులు గుండా వెళ్ళవలసి వచ్చింది. అలాంటప్పుడు అతడు కృంగిపోలేదు, అతడు నిరాశపడలేదు, నిస్పృహలకు లోనైపోలేదు. కానీ దేవునిని ఆశ్రయం చేసుకున్నాడు, దేవునిని ఆశ్రయించాడు. తన ఇబ్బందుల్లో, తన కష్టాల్లో, తన ఇరుకుల్లో, తనకు వస్తున్నటువంటి శోధనల్లో దేవుని వైపు చూచాడు, దేవునిని ఆశ్రయించాడు. దేవుడే నాకు కోటగా ఉన్నాడు, ఆయనే నాకు దుర్గమై ఉన్నాడు, నేను ఆశ్రయించు నా దేవుడు అనేటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. ఆయన నా చేతులకు, నా వ్రేళ్లకు యుద్ధము నేర్పించువాడు అన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆయన నాకు కృపానిధి అయినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన నా జనులను నాకు లోబరుచువాడు. జనులను లోబరుచువాడంటే దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. జనులందరినీ కూడా నాకు లోబరిచేవాడు, మరలా నా వశము చేసేవాడని చెప్పి దావీదు చెప్తున్నాడు. దేవాది దేవుడు ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలను సృజించి మీరు నిండి విస్తరించి ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పి ఈ భూమిని మీరు లోబరుచుకొనండి అన్నాడు. ఎందుకు లోబరుచుకున్నాడు ఈ భూమిని? అపవాదైనటువంటి సాతానుడు, లూసిఫర్ అయినటువంటి వాడు, ఆడు పడద్రోయబడిన తర్వాత నీ జనాంగాన్ని నీ కాకుండా నేను చేస్తానని చెప్పి వాడు శపథం చేశాడు దేవుని దగ్గర. కనుక శపథం చేసినటువంటి అపవాది వాడు దేవుని కార్యాలను, దేవుని బిడ్డలను ఎదగకుండా చేయాలని చూశాడు. అందుకని దేవుడు మీరు నిండించి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి, ఈ భూభాగమంతా కూడా మీరు లోపరుచుకోనండి అని చెప్పాడు. దేవుడు మనల్ని ఎప్పుడో ఆశీర్వదించాడు. లోబరుచుకోవలసినటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, దేవుని వైపు నువ్వు చూచుట ద్వారా, దేవాది దేవుని వైపు నువ్వు చూచుట ద్వారా, దేవునిని ఆశ్రయించడం ద్వారా నువ్వు దీవెనను అందుతావు. దావీదు జీవితంలో కష్టకాలంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నప్పుడు ఇంకా నా జీవితం అంతా ఇంతేనా అని అనుకోలేదు. దేవునిని ఆశ్రయించాడు, దేవుని మీద అనుకున్నాడు, ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని ఎడల నమ్మకంగా జీవించాడు. అందుకనే ఆయన నా కృపానిధి, నేను నమ్ముకునేటువంటి నా దేవుడు నాకు కోటగా ఉన్నాడు, నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు అనేటువంటి మాటలు చెప్పగలిగాడు. అనుభవించాడు కనుక ఆ శ్రమల్లో దేవుణ్ణి అనుభవించి ఆ మాటలు చెప్పగలిగాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కష్టాల్లో, శ్రమల్లో ఏం దేవుడిలే అనుకుంటున్నావా? ప్రభువుని ఆశ్రయించగలుగుతున్నావా? దేవుణ్ణి ఆశ్రయించు. దావీదు జీవితంలోనే కాదు, నీ జీవితంలో, నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు. ఆయన కృపా బాహుళ్యత కలిగినటువంటి వాడు, కరుణా వాత్సల్యతలు కలిగినటువంటి దేవుడు గనుక ఆయనకి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. అప్పగించుకుని ప్రార్థించినప్పుడు నీ ప్రతి పనిలో దేవుడు సహాయాన్ని ఇచ్చి నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. కనుక దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. నీవు మా కృపానిధిగా ఉండి, మా ఆశ్రయదుర్గంగా ఉండి, మమ్మల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డల్ని చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. బిడ్డలందరిపై నీకు అందృష్టి ఉంచండి. ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలను దీవించండి, బలపరచండి, నీ జ్ఞానాత్మతో నింపండి, వారి భవిష్యత్తులు మీరు కట్టండి ప్రభువా.
ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు చూస్తున్నటువంటి బిడ్డలని నీ గాయపడిన హస్తం దగ్గర తీసుకొస్తున్నాం. దానికి మంచి రిజల్ట్స్ని దయచేయండి. వారి భవిష్యత్తు మీరు కట్టి నడిపించండి. అన్ని విషయాల్లో నీ కృపా సన్నిధి మా ప్రియులతో ఉంచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.